హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ఎప్పుడైనా పెసరపప్పుతో క్యాబేజ్ ట్రై చేశారా? చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ చపాతీలోకి చాలా బాగుంటుంది, జొన్న రొట్టెలోకి కూడా. ముందుగా అయితే నేను ఒక 3 అవర్స్ ముందు ఇలా పెసరపప్పును నానబెట్టుకున్నాను. అవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు క్యాబేజ్ని అయితే కట్ చేసుకొని ఇలా వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీనికి కావాల్సింది ఆనియన్, టమోటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 కప్ కొబ్బరి వేసుకుందాము. అలాగే వెల్లుల్లిలో ఒక 5-6 వేసుకుందాము. అలాగే కొత్తిమీర, అల్లం కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు అందులో ఒక టమోటా కూడా యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో ఒక గరిటె ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కాక శనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఆనియన్ కట్ చేసినది వేసి ఆనియన్ మగ్గించుకుందాము. ఇప్పుడు కాస్త పసుపు కూడా యాడ్ చేసుకొని మనం నానబెట్టుకున్న పెసరపప్పును కూడా అందులోకి వేద్దాము. ఒకసారి అన్నీ బాగా వేపుకున్నాక ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా అందులోకి యాడ్ చేసి కొద్దిగా ఫ్రై ఒక 2 మినిట్స్ చేసుకుందాము. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుందాము. కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. కారం మీ టేస్ట్ని తగ్గట్టు స్పైసీని బట్టి వేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా అందులోకి వేసి బాగా అంతా మిక్స్ చేయాలి. క్యాబేజీకి మసాలా పట్టే వరకు బాగా మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాలు అలాగే వదిలేస్తే క్యాబేజ్లో ఉన్న వాటర్ అన్నీ ఎమిరిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న కప్పు వాటర్ వేసి ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే మన టేస్టీ అయిన పెసరపప్పుతో క్యాబేజ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి.